Hello friends, I am Jyoti. This is Vicky. Welcome to my ఛానల్ వికీస్ మామ్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు దుబాయ్ ఫేమస్ చాక్లెట్ ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీ ఇది, ఒకసారి చూద్దాం. ఫస్ట్ చాక్లెట్స్, వైట్ చాక్లెట్, బటర్, పిస్తా అండ్ కునాఫా, మిల్క్ మేడ్. ఈ చాక్లెట్ బార్ చేయడానికి ఒక మౌల్డ్ కావాలి. నా దగ్గర మౌల్డ్ లేదు, సో ఇది వాడుతున్నాను మౌల్డ్ లాగా. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ చాక్లెట్ని బాయిల్ చేసుకొని లిక్విడ్ లాగా చేయాలన్నమాట. ఇది ఎలా బాయిల్ చేయాలంటే డబుల్ బాయిల్ చేయాలి. ఫస్ట్ వాటర్ని హీట్ చేసి ఆ వాటర్లో ఇది పెట్టి బాయిల్ చేయాలి. సో ఇది బాయిల్ చేసుకొని తర్వాత ఇది ఫ్రై చేసుకోవాలి. బటర్లో ఫ్రై చేసుకొని దీంట్లోకి ఇది పౌడర్ చేసి రెండు మిక్స్ చేసుకొని ఒక పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఇది బాయిల్ చేసుకుందాం, డబుల్ బాయిల్ చేసుకుందాం. సో ఇది డబుల్ బాయిలింగ్, కింద వాటర్ పెట్టాను, ఇది ఇలా పెట్టి హీట్ చేయాలి. హీట్ చేస్తే స్లోగా చాక్లెట్ అంతా మెల్ట్ అవుతుంది. చాక్లెట్ మెల్ట్ అవుతుంది, ఇంకొంచెం మెల్ట్ అవ్వాలి. ఓకే, ఇది ఇలా అవ్వాలి. మెల్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కునాఫా ఫ్రై చేసుకుందాం. బటర్ వేసుకొని వైట్ చాక్లెట్ కూడా సాస్ లిక్విడ్ అయింది. ఓకే, ఇప్పుడు ఇది ఫ్రై అయింది, గోల్డ్ కలర్లో ఫ్రై అయింది. దీంట్లోకి మనం మిక్సీకి పట్టుకున్న పౌడర్, పిస్తా పౌడర్ వేద్దాం. ఇది ఓకే, నెక్స్ట్ మిల్క్ మేడ్. ఉండదు, ఒక్క నిమిషం, ఇది కొంచెం మిక్స్ చేసి
కలిపాక మరి చూసుకొని వేసుకుందాం. ఇంకొంచెం ఓకే. మిల్క్ మేడ్ వేసి ఇంకా కొద్దిగా తక్కువైతే కొంచెం మిల్క్ వేసుకోండి. మిల్క్ వేసుకొని కొంచెం బాగా కలిపేసుకుంటే ఇలా వస్తుంది. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ సో ఇప్పుడు ఇలాంటి ఒక బాక్స్ తీసుకుందాం. దాంట్లో లోపలంతా బటర్ పేపర్ వేసుకున్నాను నేను, ఎందుకంటే తీయడానికి ఈజీగా ఉంటుంది కనుక బటర్ పేపర్ పెట్టుకున్నాను లోపల. దీనికి వైట్ చాక్లెట్ ఉంది కదా, దీంతో ఫస్ట్ ఒక డిజైన్ వేసుకుందాం. ఇలా 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 వేసుకుందాం. దీన్ని ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు చాక్లెట్ లిక్విడ్ని ట్రేలో వేసుకుందాం. ట్రేలో వేసుకొని స్ప్రెడ్ చేయాలి, నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నీట్గా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నీట్గా ట్యాప్ చేసి ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1/2 hour అయింది. ఇప్పుడు ఆ ట్రే తీసి బయటికి దాని మీద పిస్తా కునాఫా స్ప్రెడ్ చేసుకుందాం. ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకుందాం పిస్తా కునాఫాని. ఆ చాక్లెట్ లేయర్ పైన కునాఫా లేయర్ ఒకటి స్ప్రెడ్ చేసుకుందాం. నీట్గా స్ప్రెడ్ చేసుకుని దీనిపైన చాక్లెట్ని ఇంకో లేయర్ వేసుకుందాం. ఇప్పుడు దీనిపైన మెల్టెడ్ చాక్లెట్ని స్ప్రెడ్ చేసుకుందాం. చాక్లెట్ అంతా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఇంకొక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చుట్టూ గ్యాప్ లేకుండా నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గ్యాప్ లేకుండా నీట్గా చాక్లెట్ అంతా స్ప్రెడ్ చేసుకొని
ఓకే. ఇప్పుడు దీన్ని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు చాక్లెట్ రెడీ అయి ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇది నేను ఓపెన్ చేసి పెట్టాను. ఆ బాక్స్లోంచి తీసి ఓపెన్ చేసి పెట్టాను ప్లేట్లో. ఇలా అయింది చాక్లెట్. ఇది టేస్ట్ చూద్దాం. బాగుందా? బాగుంది. అలాగా బాగుంది. బాగుంది. దుబాయ్ స్పెషల్ కునాఫా చాక్లెట్. నైస్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.